హాయ్ అందరికీ ఈరోజు అయితే మిల్క్ పౌడర్తో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. నేను చెప్పే టిప్స్తో మీరు ఈ గులాబ్ జామ్ ట్రై చేశారంటే మీకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వీటన్నిటిని వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఇది దగ్గరికి అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఇది దగ్గర పడటానికి చాలా ఎక్కువ టైం అయితే తీసుకోదు. చాలా ఎర్లీగానే దగ్గర పడుతుంది. ఎందుకంటే మనం మిల్క్ పౌడర్ పాలు కలిపి తీసుకున్నాం కాబట్టి చాలా ఎర్లీగా దగ్గర పడుతుంది. అదే మిల్క్తో అయితే చాలా టైం పడుతుంది. 20 మినిట్స్ పైన పడుతుంది. చూడండి దగ్గరగా అయిపోయింది. ఈ విధంగా మెత్తగా పాన్ నుండి ఉడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాక ఇంకొద్ది గట్టిపడుతుంది. ఈలోపు పంచదార పాకం తీసుకోవాలి గులాబ్ జామ్ కోసం. దానికోసం ఒక కప్పు పంచదార వేసుకున్నాను, ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. కలర్ కోసం కొద్దిగా నేను కుంకుమ పువ్వు వేసుకున్నాను. ఈ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత నిమ్మకాయ కూడా నేను పిండుకున్నాను, వేసుకున్నాను. ఎందుకంటే పాకం చిక్కపడకుండా ఉండడానికి మనం నిమ్మకాయని వేసుకుంటే పాకం చిక్కపడకుండా ఉంటుందన్నమాట. గులాబ్ జామ్కి మెయిన్ పంచదార పాకం కాబట్టి ఈ పాకాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ పంచదార కరిగి కొద్దిగా స్టిక్కీగా వచ్చేంత వరకు పాకాన్ని మనం కుక్ చేసుకోవాలి. సేమ్ గులాబ్ జామ్కి ఎలా పడతామో అదేవిధంగా పాకాన్ని పట్టుకోవాలి. చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా యాలక్కాయ పౌడర్ వేసుకోవాలి. వేసి పాకం మీద మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఎప్పుడు కూడా గులాబ్ జామ్ ముద్దని ప్రిపేర్ చేసుకోండి. అస్సలు క్రాక్స్ రాకుండా చాలా బాగా వస్తుంది. చాలామందికి ఈ టిప్స్ అయితే తెలియకపోవచ్చు, కానీ నేను చెప్పినట్టయితే మీరు ఈ ముద్దని రెడీ చేసుకోండి. చూసారు కదా, ఇందాక నేను పక్కన పెట్టుకున్నాను కదా గులాబ్ జామ్ మిశ్రమాన్ని. ఇందులో ఒక 2 స్పూన్ల మైదా పిండి వేసుకోండి. మైదా పిండి అయినా వేసుకోవచ్చు లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత నేను 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసాను. ఆ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల గులాబ్ జామ్ స్ట్రక్చర్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసాను. బేకింగ్ సోడా కాదండి, నేను బేకింగ్ పౌడర్ వేసాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడరే వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే అప్పుడు మీరు బేకింగ్ సోడా వేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా పాలతో తడుపుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. పచ్చి పాలు అయితే కాదండి, కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఈ విధంగా తడుపుకుంటూ ముద్దగా చేసుకోవాలి. తర్వాత ఈ ముద్దని ఎప్పుడు కూడా మనం చపాతీ ముద్దలాగా గట్టిగా కలపకూడదు. అస్సలు మనం స్మూత్గా మునివేళ్ళతోటి మెత్తగా కలుపుకోవాలి. అలా గట్టిగా కలపడం వల్ల ఉండ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో ముద్దని. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఆ ముద్దని మళ్ళా కలుపుకొని ఈ విధంగా ఎటువంటి క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలి రౌండ్గా. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. గులాబ్ జామ్కి ఈ ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్కువగా హీట్ అవ్వనివ్వకూడదండి. ఎక్కువగా హీట్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ గులాబ్ జామ్ పై లేయర్ అనేది కుక్ అవుతుంది కానీ లోపల కుక్ అవ్వదు. అందుకని ఆయిల్ ఎప్పుడు మీడియం హీట్గా ఉన్నప్పుడే మనం గులాబ్ జామున్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు మీడియంగా హీట్ అయింది ఆయిల్. మీడియంగా హీట్ అయిన ఆయిల్లో నేను గులాబ్ జాములు వేసి వేయించుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒక్క క్రాక్ కూడా రాకుండా చాలా నీట్గా వచ్చాయి. హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు. గులాబ్ జాములు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉండాలి. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వనివ్వకుండా మనం గులాబ్ జాములు వేసి
ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇంకొక విషయం ఏంటంటే, మనం గులాబ్ జామ్ని బాల్స్లా రెడీ చేసిన తర్వాత వాటి మీద ఏదో ఒకటి కవర్ చేయాలి. ఒక లిడ్ కానీ లేదా ఒక మస్లిన్ క్లాత్ కానీ తడి చేసి దాని మీద వేస్తే ఆ బాల్స్ అనేవి క్రాక్ రాకుండా ఉంటాయి. దానివల్ల కూడా క్రాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఉండలు ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని కవర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ప్రకారము మీరు పాలతో అయినా, పాల పౌడర్తో అయినా, లేదా మనకి రెడీమేడ్ గులాబ్ జామ్ మిక్చర్ ఉంటుంది కదా, దాంతో అయినా గులాబ్ జామ్స్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. మొదటిసారి వేసినవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ టైం వేసాను చూడండి. ఈ సెకండ్ టైం వేసినవి కూడా ఒక్క క్రాక్ రాకుండా చాలా నీట్గా వచ్చాయి. డార్క్ బ్రౌన్ వచ్చినప్పుడు వీటిని తీసి ఇంకా పాకంలో వేసుకోవడమే. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు తీసి పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఎలా ఉన్నాయో? వీటన్నిటిని ఇప్పుడు మనం పాకంలో వేసుకోవాలి. సెకండ్ టైం వేసినవి కూడా క్రాక్స్ రాలేదు చూసారు కదా, అందుకే నేను సెకండ్ టైం కూడా వీడియో తీశాను. ఇప్పుడు ఈ గులాబ్ జాములు అన్నీ కూడా పాకంలో వేసి 8 to 12 అవర్స్ నాననివ్వాలి. మిల్క్ పౌడర్తో గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను మీకు ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా జ్యూసీగా కనిపిస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.